రాలేదు కాబట్టి పోలీసు ఇంటికి దొంగతనానికి వెళ్ళావు. బ్లడ్ రాలేదు కానీ ఎముకలు ఇరిగిపోయినాయి. వస్త్రా అమ్మో ఏం దెబ్బలరా బాబు. కాలేయం కాస్త పక్కగా జరిగినట్టుంది. 3 ప్లగ్లు వేస్తే గానీ మాట వచ్చేలా లేదు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే టాపిక్ బాబా సుత్తో సారీలు ఇస్తావా? అదే కావాలి. అయ్యో అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఆ తర్వాత చెప్తాను గానీ ఎందుకురా నాకు ఇన్నిసార్లు అడ్డు తగులుతున్నావు? అసలు నీ ఎడ్యుకేషన్ ఏంటి చెప్పరా? ఈ దీపాల వెలుగులో చదువుకొని బీకాం పాస్ అయ్యాను. అలాగా? నేను మినుగురు పురుగురు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. ఇంటర్ కోర్స్ కాదు ఇంటర్మీడియట్. వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూసాం. వాడ మీద పడ్డాయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్ అని చెప్పి డైనమాలో పెట్టేస్తావు. డైనమా కాదు డైనమా. చేతులు ఏమి లేదు వీడిని. ఆపండి మీ గోల. తీసుకెళ్ళవా ఇచ్చే. ఒరే రంగా ఏంట్రా ఆ పిచ్చి లుక్ ఏంటి? గుర్తుపట్టలేదా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. అంత సీన్ వద్దు, సింపుల్ గా గుర్తెచ్చుకో. రోజాన్రా గుర్తొచ్చానా? ఏంట్రా గుండు అలా చూస్తున్నావు? మిత్ర క్లాస్మేట్స్. నువ్వు అసలు చదువుకోలేదు కదరా? చదువుకోలేదంటే అదేరా, రోజా చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేది, నేను క్యారేజ్ తీసుకెళ్లేవాడిని, ఇద్దరు క్లాస్ లో మీట్ అయ్యేవాళ్ళం. ఫ్రెండ్షిప్. ఐసి అటు చూడు. నీకేమన్నా మెంటలా? అది అన్ని తొక్క. ఏం చేసుకుంటావు? ఏండే మీ కంటికి నేను సన్నాసోళ్ళ కనపడుతున్నానా? మీకు తెలివితేటలు ఉంటే నాకు అది తెలివితేటలు ఉన్నాయండి. ఏండే ఏ వస్తువునే ఏదో టైంలో పని చేస్తాండి బాబు. పిచ్చోళ్ళ ఉన్నారా? రంగా గురు నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా. నువ్వు చెప్పా కదా పిచ్చ కొట్టుడు కొడతా. కానీ నువ్వు వాడిని కొట్టినా వాడిని నిన్నేం అనకూడదు. అంతే కదా? ఓకే. ఒరే పిలక, ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా. రంగా ఈసారి వాడిని నేను కొడతాను. ఓకే ఎరగొట్టుగురు. ఇలా బుక్ అయిపోయాడు రైడు. ఆగలరే ఈ బిల్డప్ ఏంటారే? పెద్దోడా ఏంట్రా కొత్త బట్టలు అలా సింపేస్తున్నావే? నా బట్టలు నా ఇష్టం, చెప్పుకుంటాను నిప్పెట్టుకుంటాను. మీకెందుకురా? పోలే. అవన్నీ ఇట్టే మా అక్కలు కట్టుకుంటారు. తీసుకోండి. ఒరేయ్ రాముడు, పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందనే కదా అర్థం. అబ్బా నాకేంటో సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గు చెవుడా, నిన్న బట్టల్లో చూస్తుంటే నాకే సిగ్గేస్తుందా? రాముడు కాసింత మా అయ్యతో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించువు. నేను గేదెనే ఆంబోతా. ఐవర్ని కాదు లగ్గ పెట్టించడానికి లంకెలు కలపడానికి. ఆరా చూసుకో. నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి. ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివ్వాలా? నోరు మీవే బాండావు. ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అలా అయితే పెద్దోడు పిల్లని నేనే. నీ మొహం 1,00,000 మంది పోటీ చేసినా నా ముందు బలా దూరేనే. నన్నే చేసుకుంటావు కదూ? ఊరుకోవే ముచ్చుమొహం దానా. పెద్దోడికి ఇట్టమైన సినదాన్ని నేనే.
సుందరి నువ్వు నాది పెట్టుకున్నావు. మీదా? అవును, సారీ, టోపీలు మారిపోయినాయి. టోపీలే కాదు మనస్సులు కూడా మారిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న మాట నువ్వు ఎప్పుడన్నా విన్నావా? వెంటనే కాదు, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఐసి నువ్వు ఇంటికెళ్ళి గుండెల్లో చేయి పెట్టుకుని కెలుక్కో. 2 గుండెలు తగులుతాయి, అందులో ఒకటి నాది ఒకటి నీది. ఏమంటావు? డ్యూటీలో ఉన్నప్పుడు నేనేం అనలేను. నా పేరు చిట్టి, సెక్యూరిటీలో పనిచేస్తున్నాను. వెళ్ళొస్తాను, బయట ఎక్కడైనా కలుద్దాం. బాయ్. హలో యుగంధర్, హాయ్ చాణక్య. హౌ ఆర్ యు? ఓకే ఫైన్. ఏంటిలో వచ్చావు? ఏదో చిన్న పని మీద వచ్చాను రా. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఏమైనా నేను చూసి చాలా కాలం అయిందిరా. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావా? నేను R&B లో ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. ఏమిటి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఆఫీస్ రా? ఆ. ఓ మై హార్టీ కంగ్రాచులేషన్. బై ది వే, ఇది నా విజిటింగ్ కార్డ్. నువ్వు ఎప్పుడైనా వచ్చి సరదా కలుస్తూ ఉండు. ఓకే, మొత్తానికి గెటప్ లో భలే అందంగా ఉన్నావురా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. క్యారీ ఆన్, క్యారీ ఆన్. హాయ్. సిస్టరా, ఎక్కడే ఇంకా మన గేమ్స్ సాగం, మనం ఈ వర్క్స్ చేయలేం. పదండి, సింగపూర్ షిఫ్ట్ అయిపోదాం. ఆడెవరున్నారు? అదేంటే మన మోహమ్మ బాధలు బుస్తున్నాడు కదా, వెరీ రిచ్ మ్యాన్. చేయగలదు బావా. ఈ ఫిగర్ ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఆట్కాయ్. ఆ! ఓరి యబ్బ, నువ్వు బుస్సు కదా? బుష్ అప్పుడు ఎప్పుడు తుష్. మరి ఈ గెటప్ ఏంటి అయ్యా? తమరికి బొంబాయి బాంబు కేసులతో కోతంత కనెక్షన్ ఏమైనా ఉందా? మారు వేసంలో తిరుగుతున్నారు. మారు వేషం అంటే ఇదే మన అసలు వేషం. మొన్న వేసింది మారు వేషం. అయితే తమరు సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా? సింగపూరా? అదెక్కడుంది? అదేంటండి మీది? సింగరాయకొండ. ఆ? అంటే అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగు, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ కొట్టమన్నారు. గ్యాసా? ఉమ్. దేనికి? పేదింటి పిల్లంటే మీరు చేసుకోరని, గొప్పింటి పిల్లంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా చేత మారు వేషలేంచి అబద్ధాలు చెప్పించాడు. సింగరాయకొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు? రాములోడు గుడి ఉంది కదా, ఆ గుడి ముందు మొదటి 3 మెట్లు మనయే. అంటే తమరు ఏముంది, ముష్టివాణి తల్లి ధర్మం చేయండి బాబో, అదనమాట. వారిని ముష్టి చెప్పులో నా కొబ్బరి చెప్పయ్యా, ఎంత మోసం చేసావరా? ఈ బ్యాడ్ టైమెంట్ సిస్టర్, మనకేమో ఫ్లాప్ మీద ఫ్లాప్ పడిపోతుంది, కాళ్ళేమో హిట్ మీద హిట్ కొడుతుంది. ఇదే దానికి ఆఖరి హిట్. ఏంటి ఆఖరి హిట్? జస్ట్ ఇప్పుడే కదా చిలక గోరింకల్లాగా కలకోలం వడ్డిల్లంటి అందించా.